అందరికీ నమస్తే. ఎన్నికల సమయం వచ్చినప్పుడు డిపాజిట్ రాలేదు, డిపాజిట్ గల్లంతయింది అంటుంటారు. అసలు ఈ డిపాజిట్ ఏంది? ఈ డిపాజిట్ గల్లంతయిందంటే ఎన్నికల ఫలితాల సమయంలో డిపాజిట్లు గల్లంతయినాయని, డిపాజిట్ రాలేదని, డిపాజిట్ వచ్చిందా అని, డిపాజిట్ వస్తదా అని వింటుంటాం ఎన్నికల టైం స్టార్ట్ గానే. అసలు ఈ డిపాజిట్ అంటే ఏంటి? ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు నామినేషన్ ఏస్తారు. పేరు, ఊరు, వాళ్ళ ఆస్తులు, వాళ్ళకి సంబంధించి నేర చరిత్రలా కాదా, బ్యాంక్ డిపాజిట్స్, అన్నిటికి సంబంధించిన డీటెయిల్స్ వాళ్ళు అడిగినటువంటి ఎలక్షన్ కమిషను అడిగినటువంటి అన్ని డీటెయిల్స్తోని ఆ ఫామ్‌ని ఫిలప్ చేస్తారు. ఫిలప్ చేసిన తర్వాత ఎమ్మెల్యే సీట్‌కి సంబంధించి ఇంత డిపాజిట్ చేయాలి. ఎంపీ సీట్‌కి సంబంధించి ఇంత డిపాజిట్ చేయాలి. కొంత అమౌంట్ కట్టాలి ప్రభుత్వానికి సంబంధించి. సో, అయిన తర్వాత డిపాజిట్ వస్తే ఆ అమౌంట్ రిటర్న్ ఇస్తారు. గెలిచిన వాళ్ళకి గానీ, కనీసం ఆ డిపాజిట్ ఇచ్చిన వాళ్ళకి గానీ. డిపాజిట్ ఇన్ని ఓట్లొస్తే ఇన్ని ఓట్లని ఉంటాయి. ఇన్ని ఓట్లు వచ్చిన వాళ్ళకి మాత్రమే వాపస్ ఇస్తారు. రాని వాళ్ళకి ఇవ్వరు. సో, సపోజ్ ఎన్నికల్లో పోలైన ఓట్లలో 1/6 వంతు ఓట్లు వచ్చి ఉంటే అతనికి డిపాజిట్లు వచ్చినట్టు లెక్క. ఆ నామినేషన్ టైంలో ఫిలప్ చేసిన టైంలో కట్టినటువంటి అమౌంట్ ఎంత ఉందో అదంతా వాపస్ ఇస్తారు. అంతకి ఒక్క ఓటు తక్కువ వచ్చినా కూడా డిపాజిట్ రానట్టు లెక్క. ఆ డిపాజిట్ టైం నామినేషన్ టైంలో కట్టినటువంటి డబ్బులు వీళ్ళకి వాపస్ రావు. గెలిచిన వాళ్ళకి కూడా వస్తాయి డిపాజిట్ డబ్బులు. అంటే గెలిచిన వాళ్ళు అంటే వాళ్ళకి 100% వస్తాయి అనుకోండి. సో, ఏదేమైనా డిపాజిట్‌కి సంబంధించి ఇది 1/6 వంతు అనేది తెలియజేస్తా ఉన్నాను. అంటే సుమారుగా ఇది 1/6 అని అంటే 100కి 16% ఓట్లు రావాలన్నట్టుగా మనకు అర్థమవుతోంది. సరే ఇంత కన్‌ఫ్యూజన్ ఏమొద్దులే గానీ 1/6 1/6 వంతు ఓట్లు రావాలి. అక్కడ పోలైన ఓట్లకు సంబంధించి అనేది తెలియజేస్తా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. కొంతమంది మేధావులు ఉన్న ఓట్లలో 1/6 అని అంటున్నారు. పోలైన ఓట్లకు సంబంధించి అనేది నేను తెలియజేసుకుంటా ఉన్నాను. నేను గరిడేపల్లి సత్యనారాయణ, న్యూ లక్ష్య ఆర్గనైజేషన్. థ్యాంక్ యూ. వన్ అండ్ ఆల్.